Hi viewers, this is your SV. ఈ క్లాస్లో మనం ఆప్టికల్ ప్లేస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. సో మనం చాలా దగ్గర చూసుంటాం, వీటిని టైటిల్స్ వాటిల్లో వాడుతూ ఉంటాం. ఓకే, ఈ ఆప్టికల్ ప్లేస్ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. మీ యొక్క గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి www.videocopilot.net. సో అందులో చూడండి videocopilot.net. అందులో ప్రోడక్ట్స్లోకి వెళ్ళి ఆప్టికల్ ప్లేయర్స్లో అప్డేట్స్ ఇచ్చేయండి. సో మీరు ఒకసారి అప్డేట్స్ కాకుండా ఒకసారి ప్రోడక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఆప్టికల్ ప్లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇక చూడండి, ఆప్టికల్ ప్లేయర్స్ ప్లగిన్స్ అంటే ఒరిజినల్ అనమాట. దీన్ని మనం కొనుక్కోవాలనుకుంటే $124 ఉందండి, $125 ఉంది. సో అలా కాకుండా కొన్ని పైరేట్స్ కూడా ఉంటాయి. దీనికోసం ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు www.videocopilot.net products ఆప్టికల్ ప్లేయర్స్ తర్వాత స్లాష్ ఇచ్చి అప్డేట్ అని కొట్టండి. కొడితే మనకి ఇలాగా ఫ్రీగా ప్లగిన్స్ ఉంటాయి. ఇందులో విండోస్ 32-bit అండ్ 64-bit. 32-bitsకి ఏంటంటే CS3, CS4 32-bits ప్లగిన్స్, అలాగే CS5, CS5.5 అండ్ CS6 ఇవన్నీ 64-bit అనమాట. సో మనకి ఆఫ్టర్ CS6 వాడుతున్నాం మనం. సో దీనికి కూడా 64-bit ప్లగింగ్ యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ CS6 కూడా 64-bit ప్లగింగ్. సో దీని మీద ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేసుకుంటాం. సో మనకి ఇలా ఒక డౌన్లోడ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి లింక్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే రైట్, ఇది ఒక ప్రొసీజర్. ఇంకొక మెథడ్ ఏంటంటే www.videocopilot.net అండ్ products/update and 2015. సో ఇక్కడ ఏమని ఇచ్చాం మనం, videocopilot.net products ఆప్టికల్ ప్లేస్ /update అని ఇచ్చాం. ఇక్కడ మాత్రం ఆప్టికల్ ప్లేస్ అని లేదు, ప్రోడక్ట్స్లో డైరెక్ట్గా వెళ్ళి అప్డేట్ 2015 ఇచ్చాం. సో ఇందులో కూడా మనకి కొన్ని ప్లగిన్స్ ఉన్నాయి. 3D ఎలిమెంట్ అనేసి ఆప్టికల్ ప్లేస్ అని ఇలా కొన్ని ప్లగిన్స్ ఉన్నాయి. సో వీటి గురించి కూడా నెక్స్ట్ మీకు చెప్తాను. ఇందులో మనకి ఆప్టికల్ ప్లేస్ అని ఉంది కదా, దీంట్లో చూడండి ఒకసారి. ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ ఉంది, ఇది వచ్చేసి మ్యాక్ ఇన్స్టాలర్. మనది విండోస్ వాడిన వాళ్ళైతే దీని మీద డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ ఫైల్ అనేది 37.39 MB ఉంది. ఎగ్జాక్ట్లీ ఇది వర్క్ అవుతుంది. సో ఎందుకంటే దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు వర్కింగ్లో ఉండేది, దీన్ని కొంచెం తీసేసినట్టున్నారు. సో దీన్ని చూస్తే ఖచ్చితంగా మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా 37 MB మీకు డౌన్లోడ్ అయిపోతుంది. కావాలంటే నేను చూడండి క్లిక్ చేసి చూస్తున్నాను. జస్ట్ ఇది 1 minute కంప్లీట్ అయిపోతుంది. అంటే మీ యొక్క నెట్ స్పీడ్ బట్టి ఇది డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇది మనకి డౌన్లోడ్ అనేది అయిపోయింది. సో దీన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ చేసుకుందాం. సో ఆ డౌన్లోడ్ ఫైల్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే, ఓకే ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే మనకి సో ఈ ఆప్టికల్ ప్లేయర్స్ ఉంది కదా, దీన్ని డైరెక్ట్గా మీరు ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ ఫైల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే విన్జిప్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా క్లిక్ చేసి విన్జిప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా కొట్టిన తర్వాత ఎక్స్ట్రాక్టింగ్ అని వచ్చింది. ఎక్స్ట్రాక్టింగ్ చేసిన తర్వాత నాకు ఇలాగా ఆప్టికల్ ప్లేయర్స్ అనేసి ఇలా ఫైల్ వస్తుంది అనమాట. ఈ ఫైల్ ఏం చేస్తారంటే కాపీ చేసుకొని డైరెక్ట్గా మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్, ఇది CS6 కదా, సో డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే దాని నుంచి ఓపెన్ లొకేట్ చేయండి. మీరు రైట్ క్లిక్ కొట్టిన వెంటనే ఈ విధంగా లిస్ట్ వస్తుంది. ఓపెన్ అని ఉంది. ఓపెన్ కింద థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ అని ఉంది. ఫైల్ లొకేషన్స్లోకి వెళ్ళి ప్లగిన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి పేస్ట్ చేసేయండి. ఇక్కడ చూడండి ఆప్టికల్ ప్లేయర్స్ అని ఉంది. ఓకే, వెంటనే దీన్ని ఇలా పేస్ట్ చేసిన తర్వాత క్లోజ్ చేసాను. క్లోజ్ చేస్తే మీరు డైరెక్ట్గా ఒకసారి ఆఫ్టర్ క్లోజ్ చేసి ఆన్ చేసుకోండి, వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు దాన్ని క్లిక్ చేసి చూసినట్లయితే మీకు ప్లేయర్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తుంది. సో మీకోసం నేను ఒక కొత్త కాంపోజిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, న్యూ కాంపోజిషన్ 720p ఇలా తీసుకున్న తర్వాత దీనికోసం నేను ఏం చేయాలంటే న్యూ సాలిడ్ తీసుకోవాలనుకుంటున్నాను. మీరు న్యూ సాలిడ్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు, లేదంటే లేయర్లోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే, లేయర్స్ న్యూ సాలిడ్ క్లిక్ చేసినట్టు నాకు ఇలా సాలిడ్ ఒకటి వస్తుంది. దానికి సాలిడ్ కలర్ మార్చుకోవచ్చు. అలాగే సాలిడ్కి ఏమన్నా టెక్స్చర్ మార్చుకోవచ్చు. ఇలా నాకు ఒక సాలిడ్ వచ్చింది. ఈ సాలిడ్ మీదకి ఆ ప్లగింగ్ అనేది అప్లై చేయాలి. సో మీరు ఇక్కడ ఏంచి చూడండి ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంది కదా,
అక్కడికి వెళ్ళి ఆప్టికల్ ప్లేయర్స్ అనేసి కానీ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇక్కడ ఆప్టికల్ ప్లేయర్స్ అని వస్తుంది. దాన్ని డైరెక్ట్గా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే మీ యొక్క సాలిడ్ మీదకి డ్రాగ్ చేసేసుకున్నా సరే మీకు ఇలా వస్తుంది. అలా కాకుండా మీరు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా అదే ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీడియో కోబలెట్ డాట్ నెట్ అంటే వీడియో కోబలెట్లోకి వెళ్తే ఇక్కడ ఆప్టికల్ ప్లేయర్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ ప్లగింగ్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి మీరు ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మీ యొక్క ప్రీసెట్ బ్రౌజర్లో అంటే బ్రౌజర్లో చూసుకున్నట్లయితే మీకు కస్టమ్స్లో కొన్ని ఉంటాయి. వీటిని ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటని చెప్తాను. బేసికల్గా కొన్ని ఉంటాయి. అలాగే ప్రీసెట్ బ్రౌజర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. అడిషనల్గా ఇది ఒకటి కొత్తగా లేటెస్ట్గా అప్డేటింగ్స్ అనమాట. ఇవి ఇలా కొన్ని ఉంటాయి. సో వీటితో మనం ఏ విధంగా యానిమేట్ చేయొచ్చు అనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకోసం నేను ఒక టైటిల్ని జస్ట్ నార్మల్గా చిన్న టెక్స్ట్ రాసుకున్నాను. వచ్చేసి ఓకే, రైట్ పొజిషన్ ఓకే రైట్. ఈ విధంగా మనం ఏమన్నా టైటిల్స్ అనేవి చేసుకోవచ్చు. ఫుల్ పిక్చర్గా 1 by 1 ఆప్టికల్ ప్లేయర్స్ని ఏ విధంగా వాడచ్చు ఏంటనేది నేను మీకు ఫర్దర్ క్లాస్లో చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ యువర్ SV. సైన్ అప్.